గాయ్స్ ఈరోజు ఏం జరిగిందంటే ఈరోజు పొద్దున్న నేను లేట్ వచ్చా. ఎందుకంటే మా బస్సు మా అంకుల్ తొందరగా తీయలేదు, ఆయన కీస్ ఎక్కడ మర్చిపోయిందంట. సో ర్యాపిడో బుక్ చేసుకుని వచ్చేలోపు 9:40 అలా అయింది. అక్కడ గేట్ దగ్గర ఆపినారు చాలాసేపు. దాని తర్వాత ఇంకా వాళ్ళు నా మీద దయ ఉంచి పంపించారు. ఆ సార్ మాకు తెలుసు కాబట్టి పంపించిన తర్వాత బయోమెట్రీ దగ్గర లేట్ అయింది. లేట్ అయిన తర్వాత తిషాని అప్పుడే కాల్ చేసి నేను చెప్పిన ఇట్లా. విష్ణు ఏమో ఆగింది. ఆగిన తర్వాత ఇంకా స్పందన కూడా వచ్చింది అనమాట. స్పందన వచ్చిన తర్వాత ముగ్గురం బయోమెట్రీ వేసి తిషాని ఏమో ప్యాట్లో మా కోసం వెయిట్ చేస్తుంది. ఇంకా సరే అని చెప్పేసి ప్యాట్కి వెళ్తుంటే అక్కడ అటెండెన్స్ అయిపోయింది, సబ్మిట్ చేసినాం అని చెప్పిన తర్వాత మేము కిందకి వచ్చినాం. తిషాని ఒక్కదాన్ని వదిలేసి అది మా తప్పు గాయస్. విష్ణు క్షమించండి సారీ తిషాని, ఇది నీకోసం అవ్వదు. నేను చెప్తున్నా అంటే విష్ణు రిపీట్ చేసి నేను చేయను. ఆమెతో నేను మాట్లాడలే వచ్చినప్పుడు. ఇప్పుడు స్పందన వచ్చి కొంచెం పుండు మీద కారం అంటారు చూడండి, అట్లా చేస్తుంది. సో సారీ తిషాని, సారీ. ఫీల్ అయినా నేను, హట్ అయినా నేను. ఒక్కదాన్నే కూర్చున్నా గైస్ బ్యాగ్ లో ఈరోజు. సారీ, అది మా వల్లనే. ఇంకోసారి అస్సలు అంటే అస్సలు జరగదు. వస్తారని చెప్పు. 2 చైర్లు కూడా ఆపి పెట్టింది. ఇంకొకసారి రిపీట్ అవ్వకూడదు ఎన్నిసార్లు చెప్పినా. సారీ అంతే ఇంకా తిషాని, సారీ. ఇంకా నీకోసం ఏం చేయమంటే అవ్వకూడదు. అవ్వదు, అవ్వకూడదు. అసలు తెలుగు కూడా రాదా స్పందన? ఏం లేదు. ఏం లేదంటే చెప్పు ఏముందని. నీ లైఫ్ స్టోరీ చెప్పు. నా లైఫ్ స్టోరీ ఏం లేదు. ఏముంటుంది, ఎట్లా అటెండెన్స్ ఎట్లా మెయింటైన్ చేయాలి చెప్పు. నా అటెండెన్స్ 30 ఉంది, 35 అన్నీ అడుగుతున్నారు అటెండెన్స్ గురించి. 30 ఉంటే ఎట్లా కండోనేషన్ ఎట్లా చెప్పు. కండోనేషన్ 50 ఉంటే ఏం పేరెంట్స్కి పిల్లలు పేరెంట్స్కి ఫోన్ చేయరు. కండోనేషన్ 3000 పెట్టుకుంటే సెట్. అట్లేం లేదు, అట్లేం లేదు. 3000 ఊరికైనా వస్తాయని. నీకు కాలేజ్ అదే డైలీ కాలేజ్కి రావాలి. 75 మెయింటైన్ చేసుకోవాలి. మరి మెయింటైన్ ఎందుకు చేయవే నువ్వు? నాకు రావాలని. నీకెంత ఉంది చెప్పు. 60. ఇక్కడ హైయెస్ట్ అటెండెన్స్ మన తిషానికి. మళ్ళీ గైస్ వీళ్ళందరూ నన్ను వదిలేసి నేను ఒక్కదాన్ని కాలేజ్. లేదు లేదు అసలు కాదు. ఆ రోజు స్టార్టింగ్ అప్పుడు 3 days మేము అందరం ఇంటికి వెళ్ళాం. కాబట్టి మేము ఇంటికి వెళ్తే అవునా? సో సీరియస్ డిస్కషన్ అబౌట్ అవర్ ఈడిపి ప్రాజెక్ట్. ఏం కాదు, 4 గంటలు ఇది పోతుంది మీ డాడీకి. వాడితో మాట్లాడుతున్నావు తెలుసా. దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేయాలి. సో మీకు ఇప్పుడు వెళ్ళాలి. మా క్లాస్ రూమ్ చూపించామనుకుంటా ఆల్రెడీ. ఇప్పుడు మేము ల్యాబ్కి వెళ్ళాలి. మా క్లాస్లో ఒక ఏం లేదు, ఒక అంటే ఒక గైస్ మీరు నిన్న కామెంట్స్ పెట్టినందుకు యశ్వంత్ ఈరోజు బ్లాగ్ చేస్తుంది. అంటే నేనేం తీయట్లే, వాళ్ళని ఫోర్స్గా తీయమంటే. మొన్న ఏంటది కాన్సెప్ట్ 1 ల్యాబ్ యాక్టివిటీ చెప్తున్నావా నువ్వేమైనా? ల్యాబ్ ఏంటది? సో నువ్వే నాకు సంబంధం లేదు. ఏంటి ఆముండే పని మనకి చెప్తుంది. యాక్చువల్లీ గాయస్ మీకు స్పందన గురించి ఒక విషయం చెప్పాలి. ఏంటంటే స్పందన ఇప్పుడు ఎలా అంటే మాతో మాట్లాడుతుంది, కానీ కొంచెం హై రేంజ్ అనమాట. హై క్లాస్ మొత్తం మెయింటైన్ చేస్తుంది క్లాస్. వాళ్ళు కామెంట్ డిలీట్ చేయమని స్పందన అడుగుతుంది, కానీ క్లాస్కి వెళ్ళకుండా ల్యాబ్కి వెళ్ళకుండా మేము చేసే పనులు ఇవి. సో ల్యాబ్ అంటే కింద ఉంది, వెళ్ళాలి. విష్ణుకు తెలుసు వీడియో తీస్తున్నాను, కావాలని అట్లా నడుస్తుంది. స్పందన కూడా కావాలని విష్ణు చెప్పింది కూడా వినట్లేదు. గైస్ మీరు స్పందన కోసం ఒక కామెంట్ పెట్టినారు కదా లైవ్ లో, ఇంకా బాగుంది అని. అది డిలీట్ చేయమని చాలా రోజుల నుంచి బతిమాలుకుంటుంది, కానీ మేము చెయ్యం. మీరు ఇంకా కామెంట్ చేయండి ప్లీజ్. ఓన్లీ అబౌట్ స్పందన.
అదేమనుకున్నావు విష్ణు పడుతుంది అనుకున్నావా కొంచెం పడుతుండే నేనే పట్టుకున్నా కానీ నిన్ను ఎవరు పట్టుకోలే చూసావా ఎవరు పడితే పట్టుకోరు నవ్వుతారు అందుకే విష్ణు అప్పుడు హాస్టల్లో పడ్డారు గుర్తున్నా మస్తు మంది నవ్వారంటే ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు అందరు కామెంట్ చేయాలి స్పందన క్యూట్ పడ్డావని క్యూట్ లైవ్ లో ఇంకా క్యూట్ ఉన్నావు ఆ కామెంట్ ఎవరు పెట్టినారో కానీ స్పందన అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది గైస్ కాదు ఎవరు లేనప్పుడు తీస్తే సిగ్గు అవుతుందా ఉన్నప్పుడు తీస్తే కదా సిగ్గు అయ్యేది